फजीलतुल शेख अबू बकर बैग उमरी हफिज़हुल्लाह को दावत सुखन देता हूँ कि वो आए और अपने उन्वान की वजाहत करें। ये तेलुगु में बयान करेंगे इंशाअल्लाह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि अस्समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हम्दिही व नफ़्ख़िही व नफ़्सी बिस्मिल्लाहिर रहमानिर रहीम इन नुरीदु इल्लल इस्लाह मस्ततअत व मा तौफ़ीक़ी इल्ला बिल्लाहि अलैहि तवक्कलतु व इलैहि उनीब रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अल्लाहुम्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। తొలగింపబడిన శైతాన్ కక్కిన రక్షింబవుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నా. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుణ్ణి మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చినటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబే ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రవహింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. సోదరి సోదర మహాశైలారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దయ కారుణ్యంతో జంగారెడ్డిగూడెం జమియత్ అహ్లే హదీస్ యొక్క పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి ఇక్రా మోడర్న్ ఇస్లామిక్ స్కూల్ అండ్ మదర్సా దాని యొక్క 9వ వార్షికోత్సవంలో ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి చేరుకున్నాము. అల్హమ్దులిల్లా ఇప్పుడే మన ముందు తెలుగులో, ఇంగ్లీష్ భాషలో, అరబీ మరియు ఉర్దూ భాషలలో 4 భాషల్లోనూ విద్యార్థులు అల్హమ్దులిల్లా స్కూల్తో పాటు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ధార్మిక పరంగా మన ముందు వారు ప్రసంగిస్తూ అల్హమ్దులిల్లా మీ అందరి యొక్క అభినందనలు మరియు దువాలు కూడా నోచుకున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా అందరికంటే ముందు అల్లాహ్ తబారక్ తఆలా కృతజ్ఞత చెల్లించుకుంటూ, ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే ఈ మదర్సా స్కూల్ కోసము పరితపిస్తూ కృషి చేస్తున్నారో అల్లాహ్ తబారక్ తఆలా వారందరికీ కూడా ఇహపరాలలో ఉన్నతమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. సోదరి సోదర మహాశైలారా, సుబై జమియత్ అహ్లే హదీస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపాధ్యక్షులు మౌలానా యూసుఫ్ జమీల్ జామై రహిమహుల్లా గారు సుబై జమియత్ అహ్లే హదీస్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక సభా మైదానంలో ధార్మిక జ్ఞానము గురించి ప్రసంగిస్తూ ఒక సంఘటనను మన ముందు ఉంచారు. ప్రపంచంలో సామాజిక సేవ చేసేటటువంటి వారికి గుర్తింపుగా నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. పాశ్చాత్య దేశాలలో అంతర్జాతీయ పరంగా వరల్డ్ వైడ్ గా నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. మరి అలాగే ముస్లిం కంట్రీస్, అన్ని గల్ఫ్ కంట్రీస్ కలిసి ఒక అవార్డును ఆవిష్కరించాయి, ఫైసల్ అవార్డ్ అని చెప్పేసి. ఫైసల్ అవార్డ్ అనేటటువంటిది ఎలాగైతే మన ముందు కొన్ని ఇప్పుడు చిన్న చిన్న మొమెంటోస్ అవార్డు రూపంలో పిల్లలకి ఇవ్వడం జరుగుతుందో, అక్కడ అంతర్జాతీయంగా ఇస్లాం యొక్క సేవ, ధార్మిక సేవ చేయడానికి వచ్చినటువంటి వారికి ఇవ్వడాని కోసం ఒక సభ నిర్వహించి ఫైసల్ అవార్డు గ్రహీతలకు వారు స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అంటున్నారు, అయ్యా నేను అప్పటి వరకు ఈ అవార్డును గ్రహించడానికి అర్హుణ్ణి కాను, ఎప్పటి వరకైతే నా 3 ప్రశ్నలకు జవాబు మీరు చెప్పరు. నా మొదటి ప్రశ్న ఏమిటంటే, చిట్ట చివరి ప్రవక్త, చిట్ట చివరి దైవ సందేశమైనటువంటి ఖురాన్లో
చిట్ట చివరి ఉమ్మత్ పై అవతరించిన మొట్టమొదటి ఆదేశం ఏమిటి? ఇఖ్రా, చదవండి. సూర నంబర్ 96 వాక్యం నంబర్ 1 సూర అలక్. అక్కడ అల్లాహ్ తబారక అంటున్నాడు, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్, అల్లదీ అల్లమ బిల్ కలం, అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. చదువు నీ ప్రభు పేరుతో. చిట్ట చివరి ప్రవక్తకు మొట్టమొదటి ఆదేశము దేని గురించి ఇవ్వబడింది? చదువు. మరి చిట్ట చివరి ప్రవక్తకు మొట్టమొదటి ఆదేశము చదువు అని ఇవ్వబడితే, అందరికంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా, లిటరసీ పరంగా ముస్లిం సమాజం చదువులో ఎందుకు వెనకబడి ఉంది? దీనికి సమాధానం చెప్పేంత వరకు ఈ అవార్డు తీసుకునేడానికి అర్హుణ్ణి నేను కానని చెప్పేసి అన్నారు. రెండో ప్రశ్న, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసంలో సగభాగం అని తెలియజేసినటువంటిది అత్తహూరు షత్రుల్ ఈమాన్. పరిశుభ్రత సగం విశ్వాసం అని తెలియజేయబడింది. మరి వరల్డ్ సివిలైజేషన్ కంట్రీస్లలో కానీ, మోస్ట్ సివిలైజ్డ్ కల్చర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ముస్లిం కుటుంబీకులకు లేక ముస్లిం ఫ్యామిలీస్కు ఒక మోస్ట్ సివిలైజ్డ్ సొసైటీలో ఒక అద్దె ఇల్లు ఇవ్వడానికి వెనకాడటం జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఎందుకని? క్లీన్నెస్ ఈజ్ హాఫ్ ఈమాన్ అని చెప్పేసి ప్రవక్త వారు అంటారు. మన మసీదులను మనం పరిశీలించుకోవచ్చు, మన మసీదుల బాత్రూమ్లను మనం పరిశీలించుకోవచ్చు, మన ఇళ్లను మనం చూడొచ్చు, మన గృహాలను మనం చూడవచ్చు, మన ఇంటి పక్కల చుట్టూ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని, అపరిశుభ్రతని చూడండి. పరిశుభ్రత సగం విశ్వాసము, కానీ ఈ సగం విశ్వాసంలో మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? రెండో ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఇక మూడో ప్రశ్న అడుగుతున్నాడు, సహాబాలలో మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినటువంటి వారిని అల్లాహ్ తఆలా ఏమన్నాడు? ముహాజిరీన్. మరి మదీనాలో ఉన్నటువంటి వారు మక్కా నుంచి వచ్చినటువంటి వారికి సహాయం చేసినటువంటి వారిని ఏమన్నాడు? అన్సార్. వీరిరువురిలో చిచ్చు పెట్టారు కొందరు కపట విశ్వాసులు. అల్లాహ్ దగ్గర ముహాజిర్లు గొప్పవారు అని కొంతమంది, అన్సార్ గొప్పవారని కొంతమంది. ముహాజిర్ మరియు అన్సార్ ఇద్దరిలో కూడా ఈ భిన్నాభిప్రాయం ఏర్పడింది. చివరికి వారిరువురిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఎప్పుడైతే ఫీలింగ్ వచ్చిందో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇరువురిని చేర్చి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, మీరు ఇంకా అప్పుడే మీ ఐకమత్యం కొల్లగొట్టడానికి ప్రయత్నించబడుతున్నప్పుడు అందులో భాగంగా మీరు కూడా భిన్నాభిప్రాయానికి గురవుతున్నారా? ఒక పని చేయండి, ముహమ్మద్ అయినటువంటి సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను 2 ముక్కలుగా చేసి ఆ తర్వాత మీరు కొట్టుకోండి అని చెప్పేసి అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రకు واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا غفرة من النار فأنقذكم منها كذلك يبين الله لكم آياته لعلكم تهتدون. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅ, మీరందరూ కలిసికట్టుగా అల్లాహ్ త్రాళ్ళను గట్టిగా పట్టుకోండి. ఇస్లాంలో తాలీం, ఇల్మ్, చదువు, దాని ఆదేశం మొట్టమొదటి ఇవ్వబడింది. క్లీన్నెస్, పరిశుభ్రత, దాని ఆదేశం సగం విశ్వాసం అని చెప్పబడింది. ఐకమత్యమే మహాబలం అని చెప్పబడింది. కానీ ఈ 3 విషయాల్లో మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఈ 3టికి ఆన్సర్ చెప్పనంత వరకు ఈ అవార్డుకి నేను గ్రహీతకు అతను నేను అసలు అర్హుణ్ణే కానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోదరులారా. కానీ ఆలోచించండి, ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన సమాజం, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీ ఇల్మన్ సహలల్లాహు లహు తరీఖన్ ఇలల్ జన్నా. ఎవరైతే ఏ మార్గము గుండానైతే అతను పయనించి జ్ఞానాన్ని అభ్యసించడానికి వస్తాడో, అల్లాహ్ అదే మార్గము గుండా అతనికి స్వర్గము యొక్క మార్గాన్ని సుగమము చేస్తాడు. కానీ మన పిల్లలు హమ్దుల్లా ఈ మదరసా యొక్క ప్రాధాన్యతలో ఒకటి ఏమిటంటే, మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు
ధార్మిక జ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు. సామాన్యంగా ధార్మిక జ్ఞానాన్ని అందుకోవడానికి మనలో ఉన్నటువంటి సమాజం వెనకబడి ఉండడానికి కారణం ఏమిటి? మన పిల్లలు ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏం సంపాదిస్తారు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సార్, ఇన్న మిన్ అహదికుం లా యహ్బితు ఫీ బత్ని ఉమ్మిహి 40 యౌమన్ నుత్ఫా ثم يكون مثل ذلك علقة ثم يكون مثل ذلك مضغة ثم يرسل إليه الملك فينفخ فيه الروح ويؤمر بكتب 4 كلمات برزقه وعجله وعمره وشقي أم سعيد. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలోని ప్రతి ఒక్కరూ కూడా మీ మాతృ గర్భాలలో మీరు ఇంకా కేవలం మీరు 40 రోజుల గర్భము దాల్చిన వెంటనే ثم يكون مثل ذلك نطفة, ఒక నీటి బిందువు ఆకారంలో స్థితిలో మీరు ఉంటారు. 80 ఎన్ని రోజులు? 40 రోజులు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, 41వ రోజుకి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ స్థితి నుంచి మార్చి ثم يكون مثل ذلك علقة, రక్తపు ముద్దగా మారుస్తున్నాడు. 40 ఎన్ని అయిపోయినాయండి? 80. ثم يكون مثل ذلك مضغة, ఆ తర్వాత 40 మరిన్ని రోజులు 40 ముద్గ, ఒక మాంసపు ముద్దగా మారుతాడు. 40 అంటే ఎన్ని అయిపోయినాయి? 120 రోజులు. 120 రోజులు అంటే ఎన్ని నెలలు సార్? 4 నెలలు. అవునా? 4 నెలలలో ఆ బిడ్డకు పేరు లేదు, దానికి ఉనికి లేదు, దానికి అడ్రస్ లేదు, కళ్ళు ఇంకా పూర్తిగా తయారై ఉండలేదు, రూపం ఇంకా పూర్తిగా దాల్చి ఉండలేదు, ఆకారం ఇంకా పూర్తిగా తయారు కానేలేదే. ఒక పిండం రూపంలో మాంసపు ముద్దగా ఉన్నప్పుడు అల్లా అంటున్నాడు, యుర్సలు ఇలైహిల్ మలక్, అల్లా ఒక దైవదూతను పంపుతాడు. సుబ్హానల్లాహ్. ఫయన్ఫుఖు ఫీహి రూహ్, ప్రాణము పోయటం జరుగుతుంది. ఎప్పుడు? 4 నెలల పసికందు గర్భంలో ఉన్నప్పుడు ప్రాణం పోయటం జరుగుతుంది. సోదరి మల్లారా, ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్రం గురించి చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ తెలియజేయాలనుకుంటారు. అదేంటంటే ఫయన్ఫుఖు ఫీహి రూహ్ వ యు'మర్ బికత్బి 4 కలిమాత్, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆదేశంతో ఆ దైవ దూతకు లిఖించమని ఆదేశించబడుతుంది. ఏమని? బిరిజ్కిహి, అతను ఏం సంపాదిస్తాడు, అతను ఏం ఉపాధి పొందుతాడు, అతను ఏమి తింటాడు, వఉమరిహి, అతని ఆయుష్ ఎంత ఉంటుంది, వఅజ్లిహి, అతని మరణం ఎప్పుడు సంభవిస్తుంది, షకియున్ అమ్ సయీద్, విధేయుడుగా ఉంటాడా, అవిధేయుడుగా ఉంటాడు. మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని మనం ఆలోచిస్తున్నామే, వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల మాతృ గర్భాలలో 120 రోజులకే అల్లాహ్ తఆలా ఏమవ్వాలో రాసి పెట్టుంటే మీరు దాన్ని మార్చగలరా? లా యరుద్దుల్ ఖదా ఇల్ల దుఆ, సరే మీరు దువా చేస్తే అల్లాహ్ తబారక్ తఆలా స్వీకరిస్తానంటున్నారు, కానీ మీ భవిష్యత్తు యొక్క బాధ్యత ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లిఖించినటువంటి దాంట్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ నేలపై మీ ఉపాధిలో ఒక్క గింజ కూడా మిగిలి ఉన్నా మీరు అది తిననంత వరకు, మీ విధిలో రాసి పెట్టినటువంటి ఆ గింజ అన్నం మీరు తిన్ననంత వరకు, దాన్ని ముట్టనంత వరకు మీకు మరణం సంభవించదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అలాంటప్పుడు ఏ పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నామో వాళ్ళ భవిష్యత్తు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క చేతిలో లేదా? అల్లాహ్ యొక్క ఆదేశాలు మన పిల్లల భవిష్యత్తును సుగమము చేస్తాయా లేదా? మనం దాని గురించి కూడా ఆలోచించి ఒక మాటకి ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పిన మాటను ముగిస్తాను. ఈరోజు జనరేషన్ స్కూల్స్కి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారండి? ఆ ప్రార్థనలు చేయిస్తున్నారు, ఆ ప్రార్థనలే చదువుతున్నారు. ఏ ప్రార్థనలు అయితే మన అకీదాకి వ్యతిరేకం భిన్నంగా ఉన్నాయి. ఏం ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది? తల్లి పాదాల కింద స్వర్గం ఉందని ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుందా? తండ్రి స్వర్గానికి ద్వారం అని ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుందా? ఏమి ఇవ్వబడుతుంది? మరి అలాంటి పసికందు, ఇందాకే గురువు గారు అన్నారు, ఒక ఎంటీ పేపర్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక చిన్న పసిపిల్లవాడు, కానీ అతన్ని మెదడులో కూర్చోబెట్టాల్సినటువంటి ఒక బేసిక్ విషయాలు 12 సంవత్సరాలు కూడా లేవు, ఇంకా నిండలేదు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు చిన్న పిల్లోడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన వెనకాల కుంతు ఖల్ఫన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనకాల కూర్చుని ఉన్నాను. ప్రవక్త నాకు నేర్పిస్తున్నారు, యా గులాం ఉఅల్లిముక కలిమాతిన్,
నాయనా నేను నీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను, నేర్చుకో. యహ్ఫదిల్లా యహ్ఫద్కా. నువ్వు ధర్మాన్ని ధర్మం నిన్ను రక్షిస్తుంది. నువ్వు అల్లాహ్ని కాపాడు, అల్లాహ్ ధర్మాన్ని కాపాడు, అల్లాహ్ నిన్ను కాపాడతాడు. ఇహ్ఫదిల్లా తజిద్హు తుజాహక్. నువ్వు అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడు, అల్లాహ్ యొక్క సహాయం నీకు వర్తిస్తుంది. వైదా సఅల్త ఫస్అలిల్ ఇల్లా. నువ్వు ఏదైనా అడగాలనుకుంటే అల్లాహ్ తాలను అడుగు. ఎవరు చెప్తున్నారు? పసిపిల్లోడికి. మనం ఎవరు చెప్తున్నాం? పెద్దోళ్ళకి. మొక్కై మొంగనిది మానై మొంగన అన్నారు నానుడే. ఉడికిని అన్నారా సార్? కాబట్టి హమ్దుల్లా, అల్లాహ్ యొక్క దయ, మన కారుణ్యంతో మన చుట్టుపక్కల, ముఖ్యంగా మన ఈ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి మన పిల్లలకు వారి విద్యను అందించడానికి జరుగుతున్నటువంటి కృషులు అనన్యమైనటువంటిది. ఎంతో ఆతృతతో చేస్తున్నటువంటి కృషి. అల్లాహ్ తబారక్ తఆలా ఈ కృషి చేసేటటువంటి వారికి మనము సహకరించినటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ప్రతి చోట, ప్రతి మస్జిద్లో మక్తబును నిర్వహించి మస్జిద్ నుంచే మన పిల్లల యొక్క భవిష్యత్తును, ఇస్లామీయ ధార్మిక విద్యను బోధించి వారిని ఒక ప్రాథమిక ఇస్లాం యొక్క విద్యను నేర్పించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఈ రోజు ఉన్నటువంటి ధార్మిక పండితులు ఎంతమందిని అయితే మీరు స్టేజ్ మీద చూస్తున్నారో, ఈ ధార్మిక పండితులందరూ కూడా మస్జిద్లో ఉన్న మక్తబులో చదువుకున్నటువంటి వారు. కావాలంటే అడిగి చూడండి. కానీ ఈరోజు మన మసీదులో మక్తబులు నడుస్తున్నా లేదే. సోదర మహాశైలారా, ఇన్షా అల్లాహ్ యొక్క ఆదేశంతో, అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఎలాగైతే ఆడపిల్లలకు సంబంధించినటువంటి గర్ల్స్ యొక్క మదరసా నడుస్తుందో, అల్లాహ్ తఆలా బాలుల కోసం కూడా మనకు ఈ జంగారెడ్డిగూడెంలోనే మదరసా లాంటి దాన్ని నిర్వహించి దాన్ని ముందుకు నడిపేటటువంటి భాగ్యాన్ని కూడా మన జమియత్ యొక్క సోదరులకు, మన జమాత్ వారికి అల్లాహ్ తఆలా ప్రసాదింపజేయుగాక. అల్లాహ్ తఆలా ఎప్పటి వరకైతే మనం బ్రతికున్నాం అప్పటి వరకు ఇల్మును మనం అర్జిస్తూ తల్లి ఒడి నుంచి సమాధి ఒడి వరకు కూడా ధార్మిక జ్ఞానాన్ని అర్జించమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దాన్ని అర్జిస్తూ, దాన్ని అభ్యసిస్తూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఆహ్వానించేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఎప్పటి వరకైతే మనం బ్రతికున్నాం అప్పటి వరకు కూడా అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ఇస్లాంపై, విశ్వాసంపై బ్రతికి ఉండే, నిలకడగా నిలబడి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరి అదే విధంగా ఎప్పుడైతే ఈ హలోకాన్ని వదిలి పరలోకం వైపునకు మనం మరలుతామో, అల్లాహ్ వైపునకు మనం మరలుతామో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కలిమా సద్వచనాన్ని పఠిస్తూ ఒక విశ్వాసిగా అల్లాహ్ వైపునకు మరలే మహదానుగ్రహాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహింపజేయుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.